హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈరోజు అయితే సండే రోజు వ్లాగ్ అండి ఇది. సో పొద్దున్నే చీకటితో అయితే లేచాను. సో టైం అయితే 5:30 అయిందండి. ఇంకా బయటంతా ఎలా ఉంది మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంకా వినాయక స్వామి టెంపుల్ ఉంది కదా ఇంటికి బ్యాక్ సైడ్, అక్కడ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా అటు సైడ్ అంతా పనికి పోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా అక్కడ వచ్చి ఉన్నారు. సో చిన్న క్లిప్ అయితే తీసి ఇంకా వచ్చేసి ఇంకా బయటంతా చిమ్మేసి తుడిచేసి ముగ్గు పెట్టేద్దామని అంతా చిమ్మేసుకుంటున్నాను. సో మా ఆయన అయితే ఉదయాన్నే స్నానం చేసేస్తారండి. నిద్ర లేవటం ముందు స్నానానికి వెళ్ళిపోతారు ఆయన. స్నానం చేసేసి వచ్చి మొక్కలకైతే నీళ్లు పోసేస్తాడు. సో మొక్కలకి నీళ్లు పోసాడు కదా, అక్కడంతా వాటర్ అంతా ఉంది కదా, ఇంకా ఒకసారి అంతా చిమ్మేసి తుడిచేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే చిన్న క్లిప్ ఎందుకు చూపిస్తున్నానంటే, మాకు ఎదురింటి వాళ్ళు ఆంటీ వాళ్ళు పాలు, వాళ్ళకైతే గేదెలు ఉంటాయండి. ఆ ఆంటీ ఎప్పుడు లేస్తుందో తెలియదు అండి. ఒక్కొక్కసారి అయితే నేను లేచేసరికి బయటంతా కడిగేసి ముగ్గులు పెట్టేస్తుంది. ఈరోజు లేట్ అయినట్టుంది. ఇంకా నేను లేచిన తర్వాత అయితే చూస్తున్నాను. సో చాలా ఓపిక అండి ఆమెకి. అసలు ఇంట్లో బర్రెల దగ్గర చేసుకొని ఇంట్లో పని చేసుకొని చాలా ఓపికగా చేసుకుంటుంది. సో ఆమెను చూస్తే నాకైతే మా చిన్నమ్మ గుర్తుకొచ్చింది. మా చిన్నమ్మ వాళ్ళకి ఇంతకుముందు గేదెలు ఉన్నప్పుడు అప్పుడు ఆమె కూడా ఇలాగే చేసేవాళ్ళు, చీకటితో లేసేవాళ్ళు. అందులోనూ పల్లెటూర్లలో ఉండేవాళ్ళు అయితే ఇంకా చీకటితో లేస్తారు కదా. సో ఆమె అయితే గుర్తుకొస్తుంది నాకు అప్పుడప్పుడు ఆ ఆంటీని చూస్తే. మేమైతే పాలు కూడా ఆంటీ వాళ్ళ దగ్గర పాలు తీసుకుంటామండి. మేము నైట్ టైం పోపించుకుంటాం పాలు. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి ఫస్ట్ టీ అయితే పెట్టేసుకున్నానండి. టీ పెట్టేసుకొని ఇంకా జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ కొంచెం డబ్బాల్లో వేసి పెట్టాను. అవి కొంచెం డబ్బాలు ఖాళీ అయిపోయినాయి, అందుకని దానిలో వేసి పెడుతున్నాను. పసుపు, మెంతులు ఇలాంటివన్నీ కొంచెం డబ్బాల్లో ఖాళీగా అయిపోతే ఇంకా అవన్నీ ఫిల్ చేసుకుంటున్నాను. సో టీ అయితే పెట్టుకున్నాను కానీ అవన్నీ వాటికి అవి వేసుకుంటా మర్చిపోయానండి టీ తాగడం. సో అవి అయితే చల్లగా అయిపోయాయి. ఇంకా ఇక్కడైతే మీకు ఒక చిన్న టిప్ అండి. మనము సరుకులన్నీ తీసుకుంటాం కదా, సరుకులకి ఇట్లాంటి కవర్స్ అన్నీ వస్తాయి కదా, పప్పులంటే ఉప్పులంటే కవర్స్ వస్తాయి కదా, అవన్నీ విడివిడిగా కాకుండా కట్ చేసి ఒకదానిలో ఒకటి మనం డబ్బాల్లో వేసుకున్న తర్వాత ఒకదానిలో ఒకటి వేసుకొని చెత్తలో కానీ వేస్తే చెత్త ఎక్కువ అనిపించదు. ప్లస్ మనకు కూడా ఇంత చెత్త పోసామే అంటే పేపర్స్ ఇప్పుడు కవర్లు వేయకూడదు అంటున్నారు కదా, అలా కాకుండా ఇలా చేస్తే కొంచెంలో కొంచెమైనా మనం అంటే ఎక్కువగా చెత్త చేరకుండా ఉంచవచ్చు. సో ఈ ఐడియా ఎవరికన్నా నచ్చితే ప్లీజ్ తిట్టుకోకుండా యూస్ చేసుకోండి. సో ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే దోశలు వేసానండి. దోశలు అంటే నార్మల్ దోశలు కాదండి, ఇది వచ్చేసి పాల మీగడ దోశలండి. అంటే మీగడ దోశలు అంటే ఏంటో అనుకుంటున్నారా? ఏం లేదండి, నార్మల్ మనం దోశకి వేసుకుంటాం కదా, దోశ పిండిలో మనం మిక్సీ వేసుకునేటప్పుడు పాల మీగడ కానీ వేస్తే దోశలు అయితే చాలా టేస్టీగా వస్తాయండి. సో నేను ఎలా చేస్తానంటే, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి, ఒక అర గ్లాస్ వచ్చేసి మినపప్పు తీసుకుంటాను. అదే గ్లాస్తో 1 టీ స్పూను మెంతులు తీసుకుంటాను. ఇవి నైట్ అంతా నానబెట్టేసి, అంటే మనం మీగడ వేసుకుంటాం కదా, ముందు రోజు నానబెట్టేసి నైట్ పులియ పెడితే ఒక్కొక్కసారి పిండి బాగా ఎక్కువగా పులిచిపోద్దండి, పాడైపోద్ది. అందుకనేసి నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే, ఇప్పుడు మనం పెసరట్టుకి వేసుకుంటాం కదా ఆ విధంగా అయితే ఉదయాన్నే పట్టుకోవాలి. ఇంకా నైట్ అంతా నానబెట్టి అవి ఉదయాన్నే మిక్సీ వేసుకునేటప్పుడు నేనైతే 1 గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ మినపప్పు తీసుకున్నాను కదా, దీనికి వచ్చేసి 1/2 లీటర్ పాలకు వచ్చే మీగడ తీసుకుంటానండి. కరెక్ట్గా సరిపోతుంది. దోశలు కూడా చాలా బాగుంటాయండి. సో ఇవైతే ఉదయాన్నే పట్టేశాను, పిండి పట్టేసి ఇంకా దానిలో ఉప్పు కొంచెం పంచదార అయితే వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. పిండి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి పిండి అయితే. ఇంకా ఫస్ట్ అయితే కొబ్బరి కారం పట్టాను. కొబ్బరి కారం ఎందుకంటే ఇంట్లో కూడా అయిపోయింది. మాకు పిల్లలు కూడా ఒక్కొక్కసారి చట్నీ కంటే కూడా అమ్మ కారం అని అడుగుతారు వాళ్ళు, అందుకోసం కొబ్బరి కారం కూడా పట్టాను. సో చట్నీ అయితే వేరుశనగపప్పు చట్నీ అయితే చేశాను. సో
సో మీరేం టిఫిన్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చట్నీ పట్టేసాను కదా, చట్నీ అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి. ఇంకా దీనికి తాలింపు అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే ముందుగా పిల్లలకైతే దోశలు వేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేస్తే ఆ తర్వాత మేమైతే నిదానంగా తినొచ్చండి. ముందు వాళ్ళకి పెట్టేయాలి. వాళ్ళకి పెట్టేసి పెద్దోడిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి రావాలి. ఇంకా వాడిని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చి చిన్నోడిని అయితే నిద్రపుచ్చేసి ఇంకా నేనైతే పూజ చేసుకొని ఇంకా తర్వాత తింటానండి. ఇంకా ఈలోపు మా ఆయన వస్తే మా ఆయనకి కూడా వేసి ఇస్తాను. అంటే ఒక్కసారి అంతా వేసి పెట్టనండి నేను. ఇంకా అంటే ఆయన ఒక టైంలో తింటాడు, నేను ఒక టైంలో తింటాను. అందుకనేసి మేమిద్దరం వేరువేరుగా వేసుకుంటాము. సో ఫస్ట్ అయితే పిల్లలకి వేస్తున్నాను. పిల్లలకి వేసి ఇచ్చేసి వాళ్ళకి పెట్టేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే దోశలు ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చానండి. ఇంకా వాళ్ళు తినరని చెప్పేసి మళ్ళీ నేనే దగ్గర ఉండి పెట్టేద్దాం ఒక్కసారి అని చెప్పేసి ఇంకా నేనే వేసుకొని తీసుకెళ్ళాను. సో ఇంకా మధ్యాహ్నంకి అయితే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా వాడిని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాను. ఇంకా పూజ అంతా అయిపోయింది. సో ఇంకా మధ్యాహ్నంకి అయితే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సండే అన్నాను కదా, ఈరోజు నాన్ వెజ్ అయితే తీసుకురాలేదండి. ఇంకా ఫస్ట్ అయితే రైస్ చేస్తున్నానండి. సో నార్మల్ బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా పక్కనైతే కోడిగుడ్లు ఉడకబెట్టానండి. ఫస్ట్ అయితే కూర చేద్దాం అనుకున్నాను. ఇంకా ఆయన వచ్చేసి నేను బయటికి వెళ్ళాలి అని అన్నాడు. సరే అని చెప్పేసి అన్నం వండేసి లాస్ట్లో ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదా, అవి అయితే ఒలిచేసి ఊరికే అన్నంలో అయితే పెట్టేశాను. సో ఈ రోజుకైతే ఇంతేనండి. సింపుల్గా అయితే కానీ చేశాను. మధ్యాహ్నం వంటకైతే ఏం లేదు, టమాటా రైస్ లాగా చేశానండి. సో ఈ విధంగా మీరు చేస్తారా లేదా అంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను రైస్ ఎలా చేశానంటే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై అవనిచ్చి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. 2 స్పూన్స్ అయితే వేసాను. అది కొంచెం ఫ్రై అవనిచ్చేసి టమోటా పేస్ట్ పట్టుకున్నానండి, అదే మిక్సీకి వేసుకున్నాను మెత్తగా. అది టమాటా గుజ్జు అయితే వేసాను. టమాటా గుజ్జు వేసేసి కొంచెం మగ్గనిచ్చేసి అందులోనే ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. కొంచెం మగ్గనిచ్చేసి అందులో ఒక 3 ఉర్లగడ్డలు అయితే వేసానండి. సో ఆలూ రైస్ అనుకోవచ్చు, టమాటా పులావ్ అనుకోవచ్చు, ఏదైనా అండి. ఏదో ఊరికే చేతికొచ్చింది చేసేసాను. ఈరోజైతే సింపుల్గా కానీ చేశాను ఇలాగే. సో ఆలు వేసాను కదా, అవి కొంచెం ఫ్రై అవనిచ్చేసి ఇంకా అందులో రైస్కి సరిపడా వాటర్ వేసేసి తగినంత ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఉడకనిచ్చేసానండి. సో ఫస్ట్ నార్మల్గా ఇలాగా గిన్నె పెట్టేసి అన్నం ఇలా చేస్తే ఏంటంటే అడుగు మాడుతుందండి నాకు. అందుకనేసి ఇంకా పెనం పెట్టేసి పెనం మీద దమ్ పెడతాం కదా, ఆ టైప్లో చిన్న రోల్ ఉంటుంది కదా, అది పెట్టేసి ఉడకబెట్టేసాను అన్నం అయితే. రైస్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ టేస్టీగా కూడా ఉందండి. ఒకవేళ ఈ రెసిపీ ఎవరికైనా నచ్చితే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీని కాంబినేషను చికెన్ అయినా బాగుంటుంది, మటన్ అయినా బాగుంటుంది, ఏదైనా బాగుంటుందండి. రైతా కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఎగ్స్ వేసేసి రైతా చేశానండి. సో ఫస్ట్ అయితే అయిపోయింది కదా, రైస్ అయిపోయింది కదా, ఇదిగోండి బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఇంకా అలా పైన పెట్టేసి మూత పెట్టేశాను. సో ఇది నేనైతే టేస్ట్ చేసి ఎలా వచ్చింది మీకు చెప్తానండి. సో నేను ఏ రెసిపీ చేసినా ఫస్ట్ టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చింది చెప్తాను కదా. సో
సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకి లంచ్ బాక్స్లు కూడా పెట్టొచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ రోజుకైతే ఇంతటితో ముగించేస్తున్నానండి వీడియో. రేపైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో